డిక్షనరీలో అరాచకం అనే వర్డ్కి అర్థంగా సన్ రైజర్స్ హైదరాబాద్ అని రాసేయలేమో, నిజంగా అదేం కొట్టాడండి. ఒక్కొక్క బాలు ఉప్పల్లో కొడుతుంటే వెళ్ళి తుప్పల్లో పడతాయి అనమాట. నిజంగా అరాచకం అంటే ఏంటో చూపించారు. అసలు నాకున్న డౌట్ ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం వాళ్ళు వాడేది బ్యాట్లా లేకపోతే రాకెట్ లాంచర్లా అనే డౌట్ అయితే నాకైతే వస్తుందన్నమాట. ఈ రోజు మీరు చూసుకుంటే ప్రతి బ్యాట్స్మెన్ స్ట్రైక్ రేట్ అయితే 200కి పైగా అయితే ఉంది. ఈ రోజు అరాచకం మన అనంతపూర్ అభిషేక్ శర్మ అలాగే తిరుమల తిరుపతి ట్రావిస్ హెడ్ అయితే స్టార్ట్ చేశారు. దాని తర్వాత వచ్చాడండి మన ఇరగవరం ఇషాన్ కిషన్. కొట్టాడు కొడతానే ఉన్నాడు. ఒక్కొక్క బాల్ ని మరి ఏమనుకున్నాడో ఎవరు ఊహించుకున్నాడో నాకైతే తెలియదు కానీ లేపి కొట్టాడు అనమాట. 47 బాల్స్ లో 106 రన్స్ అయితే స్కోర్ చేశాడు విత్ 225 స్ట్రైక్ రేట్ అనమాట. నిజంగా లిటరల్ గా చెప్పాలంటే రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు అయితే ఈ పిచ్చి మీద మేము ఆడం బాబు అనే విధంగా అయితే కొట్టాడు అనమాట. ఇంకా దగ్గరగా జోఫ్రా ఆర్చర్ అయితే సెంచరీ చేసినంత పని అయితే చేశాడు. ఇంకా ఇషాన్ కిషన్ తో పాటు మేమేమన్నా తక్కువ తిన్నామా అన్నట్టుగా మన రాయలసీమ రెడ్డి కావచ్చు లేకపోతే కాకినాడ క్లాసన్ కావచ్చు వాళ్ళు కూడా ఎర్రకొట్టి అవతల పడేశారు. లాస్ట్ లో వచ్చిన అంకిత్ వర్మ కూడా 6 అయితే కొట్టాడనమాట. వీళ్ళ విధ్వంసంతో 286 అయితే ఎస్ఆర్హెచ్ అయితే స్కోర్ చేసింది. ఇంకా 287 భారీ టార్గెట్ తో రంగంలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ కి అయితే అంత అనుకున్నంత స్థాయిలో స్టార్ట్ అయితే లభించలేదు. కానీ వరుస పెట్టి వికెట్లు పడుతున్న సంజు శాంసన్ కావచ్చు, ధ్రువ్ జురేల్ కావచ్చు నిజంగా చాలా అంటే చాలా బాగా ఆడారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లను అయితే వీళ్ళు ఒక ఆట అయితే ఆడుకున్నారు. ఇక వీళ్ళ తర్వాత శుభం దూబే కావచ్చు లేకపోతే హెట్మైర్ కావచ్చు నిజంగా రఫ్ ఆడిచ్చారనే చెప్పాలి. ఒక్కొక్క స్టేజ్ లో రాజస్థాన్ 200 అయినా దాటిద్దా అనుకున్నా కానీ వీళ్ళ బ్యాటింగ్ పటిమకి ఏకంగా 241 పరుగులు అయితే వీళ్ళైతే స్కోర్ చేశారు. ఆ పవర్ ప్లే లో గనక వికెట్లు పడకుండా మంచి స్టార్ట్ కనుక దొరికి ఉంటే రాజస్థాన్ రాయల్స్ అయితే ఈ మ్యాచ్ అయితే కొట్టేసే వాళ్ళేమో అని నాకైతే అనిపించింది. నిజంగా రాజస్థాన్ రాయల్స్ నుంచి వెరీ గుడ్ ఫైట్ అనమాట. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ వీళ్ళైతే చాలా అంటే చాలా బాగా ఆడారు. కానీ గెలిచేది ఒక టీమే కాబట్టి అది మన సన్ రైజర్స్ హైదరాబాద్ అనమాట. వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ లోనే 300 కొట్టినంత పని అయితే చేశారు. ఖచ్చితంగా ఈ సీజన్ అయ్యేలోపు నాకు తెలిసి ఒక 2 సార్లు అయినా వీళ్ళైతే 300 కొడతారని నేనైతే అనుకుంటున్నా. సరే మరి లాస్ట్ మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే పండగ మూడ్ లో అయితే ఉండుంటారు. ఆ పండగ మూడ్ లో మీ హ్యాపీనెస్ ని తెలియజేస్తూ కింద ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.